ఎన్నడూ చూడని దారుణ హత్య జరిగింది. చనిపోయిన 16 మంది తలలో ఎక్కడున్నాయి ఏమైనా ఎవ్వరికీ తెలియదు. ఎక్కడో చంపి డెడ్ బాడీని ఫారెస్ట్ లో ఎందుకు పెడుతున్నారు? ఫ్రెండ్స్, ఒక మూవీ ఎప్పటి వరకు అయితే ఆడియన్స్ మైండ్ లో డౌట్ ని మరియు థ్రిల్లర్ ని క్రియేట్ చేయదో అప్పటి వరకు ఆ మూవీ మంచి క్రైమ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకోదు. అయితే నేను చెప్పబోయే ఈ 7 మూవీస్ మీ మతిని పోగొట్టే సైకో కిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తో నిండుగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు భూతద్దం భాస్కర్. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.3 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక చిన్న టౌన్ ఉంటుంది. అక్కడ సడన్ గా ఒక భయంకరమైన కిల్లర్ వస్తాడు. అతను స్పెషల్ గా అమ్మాయిలను తన టార్గెట్ చేస్తాడు. అమ్మాయిలను చంపిన తర్వాత వాళ్ల తలని ఎత్తుకెళ్తాడు మరియు మిగిలిన బాడీని పబ్లిక్ ప్లేస్ లో పడేస్తాడు. ఇలాంటప్పుడు పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కాని దాని తర్వాత కూడా పోలీసుల చేతిలో ఎలాంటి ఆధారాలు దొరకవు. మూవీలో భూతద్దం భాస్కర్ అనే ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఉంటాడు. అతను ఈ కేసుని తీసుకుంటాడు మరియు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. కాని భూతద్ద భాస్కర్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు భాస్కర్ కి ఈ కేసుకి సంబంధించిన ఎలాంటి షాకింగ్ మరియు మిస్టీరియస్ రహస్యాలు తెలుస్తాయి. అయితే ఈ అమ్మాయిలను ఎవరు, ఎందుకు మర్డర్ చేస్తున్నారు, దీని వెనుక ఎవరైనా సీరియల్ కిల్లర్ యొక్క హస్తముందా లేదా ఇంకేమైనా ఉందా అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ ఆహా మరియు ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు IPC 376. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 4.1 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. ఆమెకు ఒక మిస్సింగ్ కేసుని అప్పజెప్తారు. అక్కడ ఒక అమ్మాయి మాయమే ఉంటుంది. ఆ మాయమైన అమ్మాయిని వెతకడానికి తను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ మధ్యలో ఆమెకి ఒక గుర్తు తెలియని కాల్ వస్తుంది మరియు కిల్లర్ ఆమెకి కొంతమందిని చంపబోతున్నాను అని చెప్తాడు. తను ఆ మర్డర్ ని ఆపడానికి ఇప్పుడు ఎలాగైనా ఆ కిల్లర్ ని ఆమె పట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ తన ఇన్వెస్టిగేషన్ ద్వారా ఆ కిల్లర్ ని పట్టుకుంటుందా మరియు ఆ మర్డర్లని ఆపుతుందా? అసలు ఆ అమ్మాయి ఎక్కడ మిస్ అయింది, దీని వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీకు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాంటి మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 3 మూవీ పేరు ద స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక క్రాంతి థ్రిల్లర్ మూవీ. దీనికి 4.9 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఒకదాని తర్వాత ఒకటిగా చాలా మంది అమ్మాయిలు సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పోలీసులకు ఈ కేసు గురించి తెలుస్తుంది. ఈ అమ్మాయిలందరూ సడన్ గా ఎందుకు సూసైడ్లు చేసుకుంటున్నారు అని తెలుసుకోవడానికి పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అయితే పోలీసులు తన ఇన్వెస్టిగేషన్ ద్వారా ఈ కేసుని సాల్వ్ చేయగలరా? అసలు ఈ అమ్మాయిలందరూ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? ఎవరైనా కిల్లర్ వీళ్ళని చంపుతున్నాడా లేదా దీని వెనుక ఏదైనా మిస్టరీ దాగి ఉందా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. ఈ మూవీలో మీకు మంచి ఇన్వెస్టిగేషన్ చూడటానికి లభిస్తుంది. మీకు మర్డర్ మిస్టరీ లాంటి మూవీస్ చూడటం ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు నేత్రికన్. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 5.8 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో దుర్గా అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. తనకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ వల్ల దుర్గా తన 2 కన్నులను పోగొట్టుకుంటుంది. దుర్గా బ్లైండ్ గా ఉండడం వల్ల తనను తన జాబ్ నుంచి కూడా తీసేస్తారు. అందువల్ల దుర్గా ఒక నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తుంది. కానీ ఒకరోజు లేట్ నైట్ గా దుర్గా బయట ట్రావెల్ చేస్తుంది. అదే మధ్యలో ఒక కిడ్నాపర్ దుర్గని కిడ్నాప్ చేయడానికి తన వెంట పడతాడు. కానీ ఏదో విధంగా దుర్గా అక్కడి నుండి తప్పించుకుంటుంది మరియు దుర్గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తుంది. అలాంటప్పుడు దుర్గా చూడలేదు కాబట్టి ఆ కిడ్నాపర్ ని గుర్తుపట్టలేకపోతుంది. అందువల్ల కిడ్నాపర్ దుర్గని చంపడానికి తన వెంట పడతాడు. ఇలాంటప్పుడు దుర్గా ఆ కిడ్నాపర్ నుండి తనని తాను ఎలా కాపాడుకుంటుంది? అసలు ఆ కిడ్నాపర్ ఎవరు? అతను దుర్గ వెంట ఎందుకు పడుతున్నాడు మరియు దీని వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి.
ఈ మూవీలో మీకు మొదటి నుండి ఆఖరి వరకు మంచి సస్పెన్స్ మరియు థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతుంది. అది మిమ్మల్ని చివరి వరకు చూసేలా కట్టిపడేస్తుంది. మూవీ జియో హాట్‌స్టార్ మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 5 మూవీ పేరు డిటెక్టివ్ సత్యభామ. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 5.7 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో సత్యభామ అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె ఒక పోలీస్ ఆఫీసర్ తో పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి జరిగిన తర్వాత సత్యభామకి తన భర్త యొక్క ఒక ఫైల్ దొరుకుతుంది. అందులో ఎంతో మంది అమ్మాయిల యొక్క మర్డర్ జరిగి ఉంటుంది. ఇంకా చాలా మంది అమ్మాయిలు మాయమే ఉన్నారు. ఆ అమ్మాయిలను వెతకడానికి సత్యభామ ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటుంది. మరియు ఆ అమ్మాయిలను ఎవరు ఎందుకు చెప్పాలి అనుకుంటున్నారు అని తెలుసుకోవాలి అనుకుంటుంది. ఇప్పుడు సత్యభామ ఒక పోలీస్ ఆఫీసర్ యొక్క భార్య ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే సత్య బొమ్మ తన ఇన్వెస్టిగేషన్ ద్వారా ఆ కిల్లర్ ని పట్టుకోగలదా? మరియు ఆ అమ్మాయిలందరూ ఎక్కడ మాయమయ్యారు? దీని వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 6 మూవీ పేరు స్టీఫెన్. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 5.5 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక సైకోబేత్ కిల్లర్ ఉంటాడు. అతను సుమారు 9 మంది అమ్మాయిలను మర్డర్ చేసి ఉంటాడు. అయితే సైకోని పట్టుకోవడానికి ఎంతో సమయం నుండి పోలీసులు ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. కానీ ఆ సైకో కిల్లర్ ని పట్టుకోవడానికి పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు. కానీ మూవీలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, ఒకరోజు సడన్ గా ఈ సైకోబేస్ కిల్లర్ పోలీసుల ముందు సరెండర్ అవుతాడు. ఇక్కడ నుండి మూవీ యొక్క అసలు కథ స్టార్ట్ అవుతుంది. అది మీ మతిని పొగుడుతుంది. అయితే ఆ సైకో కిల్లర్ సరెండర్ ఎందుకు అవుతాడు? ముందు స్టోరీ తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 7 మూవీ పేరు లారా. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ ట్రైలర్ మూవీ. దీనికి 7.1 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో లారెన్స్ అనే ఒక అతను ఉంటాడు. తన భార్య ఒకరోజు సడన్ గా మాయమైపోతుంది. అందువల్ల లారెన్స్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. కానీ పోలీసులు లారెన్స్ యొక్క కేసుని అంత సీరియస్ గా తీసుకోరు. కానీ కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, పోలీసులకు ఒక బీచ్ మీద ఒక అమ్మాయి మృతదేహం దొరుకుతుంది. తన ముఖం మొత్తం పగిలిపోయి ఉంటుంది. అందువల్ల ఆ అమ్మాయిని గుర్తుపట్టడం అస్సలు సాధ్యం కాదు. కానీ పోలీసులకు ఈ బాడీ లారెన్స్ యొక్క భార్యది అని అనిపిస్తుంది. కానీ లారెన్స్ ఆ మృతదేహాన్ని చూసినప్పుడు అది తన భార్యది కాదు అని చెప్తాడు. అందువల్ల పోలీసులు ఈ కేస్ని ఇంకా డీటెయిల్స్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అప్పుడు పోలీసులకు కొన్ని షాకింగ్ ట్విస్ట్ అండ్ టర్నులు, మిస్టీరియస్ రహస్యాలు తెలుస్తాయి. ఈ మూవీలో మీకు మర్డర్ మిస్టరీతో పాటు మంచి సస్పెన్స్ మరియు థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతుంది. మూవీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజేటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.